మంది ఓల్డ్ యూనివర్సిటీ కావటము, మల్టిపుల్ కంపెనీస్‌తో మనము టైఅప్స్ అనేది ఉండటము ప్లేస్‌మెంట్స్ వల్ల. సో, ఇక్కడ మంచి ప్లేస్‌మెంట్స్ అయితే స్టూడెంట్స్‌కు ఎవ్రీ ఇయర్ ఉంటాయనేసి చెప్పొచ్చండి. అండ్ మన దగ్గర ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ తోటి అనేది ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కు తీసుకుంటే గనక ఐబీఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్‌తో మనము కంప్యూటర్ సైన్స్‌లోని స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నామనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఐబీఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్ వల్ల స్టూడెంట్స్‌కు వాల్యూ అడిషన్ సర్టిఫికేషన్స్ అంటామండి. సో, ఈ వాల్యూ అడిషన్ లేదా వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ అనేది కూడా స్టూడెంట్స్‌కు ఐబీఎం కంపెనీ అయితే 11 సర్టిఫికేషన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. అలాగే ఏడబ్ల్యూఎస్ ద్వారా అయితే గనక స్టూడెంట్స్‌కు 8 సర్టిఫికేషన్స్ అనేది ఈ కోర్స్ డ్యూరేషన్‌లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఈ సర్టిఫికేషన్స్ వల్ల స్టూడెంట్స్‌కు వాళ్ళ రెజ్యూమేలో వెయిటేజ్ అనేది పెరుగుతుంది. అండ్ కంపెనీస్ కూడా స్టూడెంట్స్‌ను రిక్రూట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాయన్నమాట. ఎందుకంటే మన దగ్గర యూనివర్సిటీలో స్టూడెంట్స్ వచ్చేసరికి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తారండి. సెకండ్ ఇయర్ టు ఫైనల్ ఇయర్. జనరల్‌గా ఏ ఇంజినీరింగ్ కాలేజ్‌కి వెళ్ళినా కూడా థర్డ్ ఇయర్‌లో మినీ ప్రాజెక్ట్ అని, ఫైనల్ ఇయర్‌లో వచ్చేసరికి ఒక మేజర్ ప్రాజెక్ట్ అనేది చేయడం చూస్తూ ఉంటామన్నమాట. బట్ ఇక్కడ సెకండ్ ఇయర్ నుండి ఇంపార్టెన్స్ ఉన్న ప్రతి కాన్సెప్ట్ మీద స్టూడెంట్స్ అనేది మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ బోత్ మనకు డొమెస్టిక్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్స్ అనేది కూడా మనము అబ్రాడ్‌లో కూడా ఇంటర్న్‌షిప్స్ అనేది స్టూడెంట్స్‌కు ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ వాల్యూ అడిషన్ సర్టిఫికేషన్స్ కూడా స్టూడెంట్స్‌కి ఉంటాయి కాబట్టి ఇక్కడ మంచి ఆపర్చునిటీస్‌తో స్టూడెంట్స్ ఐటీఎం యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట.